నాయక్ గారు, వేసత్వం గారు, సామన్న గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా సామాజిక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, టైం అయింది కాబట్టి చాలా తక్కువ టైంలోనే ముగించుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనం ఉన్నటువంటి ప్లేసు, మనం ఉన్న సందర్భం, వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. నాగన్న గారు చెప్పారు చాలా విషయాలు. ఈ సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం బ్యానర్ పైన ఉంది. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనేటువంటి లక్ష్యాలు తీసుకొని పనిచేస్తుంది అని చెప్పేసి. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమాజంలో కులం ఉండొద్దు అని చెప్పేసి కోరుకున్నాడో, ఆ కులం ఉండకూడదు అని చెప్పి అనునిత్యం ప్రతిఘటన పోరాటాలు చేస్తూ పనిచేస్తున్నటువంటిది కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం. దాంట్లో అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ దేశంలో కులమే ప్రధానమైనటువంటి ఆటంకం. ప్రపంచం ఒక రకంగా ఉంటే మన భారతదేశం ఇంకో రకంగా ఉంది. ఇక్కడ కులమే ప్రధానమైనటువంటి దోపిడీ కొనసాగిస్తా ఉంది. అందులో కూడా ఎదిగినటువంటి కులం కింది కులాలను దోపిడీ చేస్తా ఉంటే, కింది కులాల్లో ఉన్నటువంటి ఎదిగిన వ్యక్తులు ఆ కింద లాక్కోనేటువంటి ప్రయత్నం చేయకుండా అక్కడే ఉంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అందుకోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు బ్యాక్ టు సొసైటీ అని చెప్పేసి. వాట్ ఈస్ ద బ్యాక్ టు సొసైటీ అంటే ఏమి? డబ్బులు ఇవ్వమని చెప్పేసి కాదు, నీ జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పేసి. నీ సమాజం ఎక్కడైతే ఇంకా దుర్మార్గంగా బతుకుతుందో ఆ బతుకుల నుండి వాళ్ళని బయటికి లాక్కరమని చెప్పేసి ఆయన కోరుకుంటాడు. కానీ అలాంటి వ్యవస్థ ఇంకా రావట్లేదు. అందుకోసమే కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఓ సుదీర్ఘమైనటువంటి ఈ అంతరాంతరం సంపూర్ణంగా నాశనమయ్యే సమాజం కోసం మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆర్థిక హక్కుల కోసం పనిచేస్తా ఉన్నాం. రాజకీయ సమానత్వం కోసం మనం పనిచేస్తా ఉన్నాం. ఆ రకంగా పనిచేయాలంటే కేవలం జైభీం అని చెప్పేసి, రాజ్యాధికారం అని చెప్పేసి చెప్తే అది రాదు. ఎందుకంటే రాజ్యాధికారం అనేటువంటిది వల్ల వేసేటువంటి మంత్రం కాదు. ఈ సమాజంలో ఏ తరగతులైతే అత్యంత దుర్మార్గంగా బతుకుతున్నాయో ఆ తరగతులన్నింటినీ చైతన్యం చేసి ఆ తరగతులకు రాజ్యాధికారం రావడం కోసం ముందు సమస్యల పరిష్కారమే ఆర్థిక స్వాతంత్రం రావాలి. ఆ తర్వాతనే రాజ్యాధికారం అనేటువంటి సాధ్యమవుతుంది. ఎందుకోసం అంటే కొద్దిమంది వ్యక్తులు ఎమ్మెల్యేలుగా, కొద్దిమంది వ్యక్తులు ఎంపీలుగా మారినంత మాత్రమే వ్యవస్థ మారుతుంది అని చెప్పేసి అనుకుంటే అది పొరపాటు. కాబట్టి నీ ఆర్థిక సంపూర్ణ స్వాతంత్రం ద్వారా మాత్రమే ఈ సమాజం మారుతుంది. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళ్ళుగన్నారు. అలాంటి సమాజం కోసం మనమంతా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికి నేను కోరుతా ఉన్నాను. అందుకోసమే ఉపన్యాసం ఓ గంట చెప్పినా మనకు అర్థం కాదు. అర్థమైనా దాని సారాంశం కొన్ని రోజులు మాత్రమే మనకు గుర్తుంటుంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితాన్ని ప్రజెంట్ ఉన్నటువంటి తరుణంలో ప్రజలకు మరింత దగ్గర చేయాలని చెప్పేటువంటి ఒక లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈ కార్యక్రమాన్ని నడుపుతా ఉంది. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానాన్ని మనందరికీ ఇవ్వాలని చెప్పేటువంటి ఒక జ్ఞాన యుద్ధానికి రోజు కేవీపీఎస్ బయలుదేరింది. అందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి అంబేద్కర్ ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా గతంలో మహాకవి శ్రీశ్రీ చెప్తాడు, కుక్క పిల్ల, సబ్బు పిల్ల లేదు, ఇవేవి కవితకు అనర్హం కాదు అని చెప్పేసి. ఇప్పుడున్నటువంటి పాలకులు కానీ పాలక వర్గాలు కానీ చెప్తున్నటువంటిది ఏమంటే కులం, మతం, భాష, ప్రాంతం ఏది మాకు ఏ దొరికితే దాన్ని ఈరోజు దోపిడీకి ఉపయోగించుకుంటాం, కొట్లాట్లు పెట్టుకుని ఉపయోగించుకుంటాం అని చెప్పి చెప్తా ఉన్నాయి. కాబట్టి అంబేద్కర్ సమానత్వం రావాలి అంటే ఆయన దృశ్య రూపం చూడడం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు చూడాలని చెప్పేసి, ఆయన బాటలో మనం నడవాలని చెప్పేసి, సమాజాన్ని ఆర్థిక అంతరాలు లేని సమాజాన్ని సాధించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా.